నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ అవర్. డీటెయిల్స్ లోకి వెళితే మేడారం జనసంద్రమైంది. సమ్మక్క సారాలమ్మల నామస్మరణతో జనజాతర పులకించిపోతోంది. పల్లెల మొదలు పట్టణాల వరకు అడుగులన్నీ మేడారం వైపే పడుతున్నాయి. 2 ఏళ్ల తర్వాత వనదేవతల రాకతో ఒక్కసారిగా మేడారంలో భక్తజన పరవశంతో పులకించిపోతున్నారు. వనదేవతలకు పసుపు, కుంకుమ, నిలువెత్తు బంగారాలు సమర్పిస్తున్నారు భక్తులు. ఇప్పటికే సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు భక్తులకు అభయమిస్తున్నారు. అశేష జనవాహినికి అభయమిచ్చేందుకు ఇవాళ సాయంత్రం సమ్మక్క తల్లి రాబోతున్నారు. ఇప్పటికే గద్దె వద్ద అలంకరణ పూర్తయింది. చిలకలగుట్ట నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా డోలు వాయిద్యాలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా సమ్మక్క తల్లిని తీసుకురానున్నారు. మరోవైపు భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఎత్తు బంగారాలు, వడిబియ్యం సమర్పిస్తున్నారు. మేడారం జనసంద్రమైంది. సమ్మక్క సారాలమ్మల నామస్మరణతో జనజాతర పులకించిపోతోంది. పల్లెలు మొదలు పట్టణాల వరకు అడుగులన్నీ మేడారం వైపే పడుతున్నాయి. 2 ఏళ్ల తర్వాత వనదేవతల రాకతో ఒక్కసారిగా మేడారంలోని భక్తజనం పరవశంతో పులకించిపోతున్నారు. వనదేవతలకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలు సమర్పించుకుంటున్నారు భక్తజనం. ఇప్పటికే సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు భక్తులకు అభయమిస్తున్నారు. అశేష జనవాహినికి అభయమిచ్చేందుకు ఇవాళ సాయంత్రం సమ్మక్క తల్లి రాబోతున్నారు. ఇప్పటికే గద్దె వద్ద అలంకరణ పూర్తయింది. ఇక సమ్మక్క తల్లి రాకకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు. రంగనాథ్, చూస్తూ ఉన్నాం తెలంగాణలో పల్లె పట్టణం దారులన్నీ కూడా మేడారం వైపే సాగుతున్నాయి. తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో జనజాతరకు తరలి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు సమ్మక్క తల్లి రాబోతుంది. సమ్మక్క తల్లి రాకకు సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి రంగనాథ్? ఆల్రెడీ ఇప్పటికే సమ్మక్కకు సంబంధించినంత వరకు ఆమెను ఇక్కడికి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఉదయం ఇక్కడ కంకణం తెచ్చి ప్రతిష్ఠించిన తర్వాత చిలకలగుట్టకి ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకుంది. ఆల్రెడీ కంకణం తీసుకొచ్చే సమయంలోనే పూజారులు అన్ని పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గజాన్ని ప్రతిష్ఠించారు. అక్కడి నుంచి నేరుగా సమ్మక్క దేవాలయానికి వెళ్ళారు. అక్కడ పూజలు నిర్వహించి తర్వాత అధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతాల్లో అధికారులంతా కూడా చిలకలగుట్టకు వెళ్తారు. అక్కడ పూజారులతో కలిసి కింద అన్ని ఏర్పాట్లలో పాల్గొంటారు. ఎవరైతే ప్రధాన పూజారి ఉంటారో, సమ్మక్కను తీసుకొచ్చిన ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య మాత్రం పైకి చిలకలగుట్ట పైకి వెళ్లి సమ్మక్కని కుంకుమ భరణ రూపంలో ఇక్కడ తీసుకొని వస్తారు. అయితే ఈ మొత్తం తంతంతా కూడా సుమారుగా 6 నుంచి 6:30 ప్రాంతం వరకు కొనసాగుతుంది. 6:30 గంటలకి సమ్మక్క చిలకలగుట్ట నుంచి కింద తీసుకొస్తారు. అక్కడ అధికారికంగా ఆమె రాకను సూచిస్తూ ఎస్పీ శబరీష్ 3 రౌండ్లు దారిలోకి తెలుస్తారు. ఆ తర్వాత నేరుగా సమ్మక్క గద్దెల ప్రాంగణానికి చేసుకుంటుంది. ఈ మొత్తం ప్రాసం కేవలం 1 కిలోమీటర్ అయినా ఆ కిలోమీటర్లోనే అశేష జనవాహిని సమ్మక్క నామాన్ని పలుకుతూ ఎక్కడ చూసినా కూడా జై సమ్మక్క నినాదాలు చేస్తూ ప్రతి ఒక్కరు శరణు కోరితి వంట అభ్యాల్లో అంటూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ప్రతి చోట ఎదుర్కోళ్ళు ఇస్తారు. అసలు దారంతా కూడా పూర్తిగా అమ్మకు నివేదన పలకడం, అమ్మకు బలి ఇవ్వడానికి కనిపిస్తాయి. అసలు ఎక్కడా కనిపించని, ఎక్కడ కనిపించినటువంటి జాతర ఈ సమ్మక్క జాతర. అటువంటి జాతరలో మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చూడాలి. సో జోస్నతో మాట్లాడదాం. అసలు జోస్న ఏమంటారు? అసలు ఉదయం చూస్తున్నారు ఇక్కడ ఎట్లా ఉంది అసలు? యాక్చువల్ గా వినడం వేరు, చదవడం వేరు. అంటే మీడియాలో కథనాలు వినడం వేరు. అసలు మేడారం జాతర అంటే భక్తజన సంద్రం అవుతుంది, ఇసుకేస్తే రాలదు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే అది చెప్పడం కాదు, ఇక్కడ ఉదయం నుంచి కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లో మరింత రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అమ్మవారు గద్దెలపైకి చేరారు అంటే ఇక జనసంద్రాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అందుకే ఎక్కడికక్కడ కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి ఒకవైపు వెహికల్స్ ఆపడం కావచ్చు. అండ్ ఇక్కడ కూడా ఎక్కడికక్కడ మీరు చూస్తున్నారు ఎంత పెద్ద ఎత్తున రద్దీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ క్యూ లైన్లు కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది అని చెప్పొచ్చు. అండ్ కొంతమంది ముందుగా భక్తులతో మాట్లాడిన తర్వాత అసలు ఉదయం నుంచి ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ ఏంటి అని తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? గోదావరి కన్ నుంచి. బాగా జరిగింది, ఏ ఇబ్బంది లేదు. అన్ని దర్శనం బాగా చేసుకున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అందరికి ఏ ఇబ్బంది లేకుండా బాగున్నాయి, బాగా అరేంజ్ చేశారు. ఎవరికి ఇబ్బంది. దర్శనంకి ఓన్లీ దర్శనమేనా లేదంటే మొక్కులు చెల్లించుకోవడం అలా ఉందా? మొక్కులు కూడా ఉన్నాయా? చెల్లించుకున్నారా? చెల్లించుకున్నాం. బంగారం మొక్క లేదంటే తలనీలాలు కూడా సమర్పించారు. మీ మనవడి తలనీలాలు సమర్పించారు అంటే ఇలవెల్ప అంటే పుట్టెంటికలు తీయడం, పుట్టెంటికలు అంటే ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతూ ఉంటుంది కదా. జరిగిన ప్రతిసారి వచ్చి దర్శించుకుంటూ ఇలా మొక్కులు సమర్పించుకుంటారా? చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి గురించి మీరు చెప్తారా?
ఇది గిరిజన వనదేవతల యొక్క అమ్మవారు, వీరమ్మలు వీరంతా కూడా వారి స్వరాజ్యం కోసం వారు సొంతంగా కొట్లాడి సంపాదించుకున్న కారణంగా మహిమాన్వితులైన అమ్మవారు దేవతలుగా ఇక్కడ వెలిసారు. ఇది గిరిజన దేవతలైనా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం లభిస్తా ఉంది. మేము కూడా గత 50 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాం, 2 సంవత్సరాలకు ఒకసారి. ఈసారి గత సంవత్సరం వచ్చినప్పుడు మా ఇంటికి వారసులు వస్తే, మనవడు వస్తే, మనవరాలు వచ్చినా కూడా ఇక్కడికి మళ్ళీ వస్తాము, వాళ్ళ ఎత్తు బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ఇచ్చి వారి మనమడి తలనీలాలు ఇచ్చి మొక్కులు ఉపయోగిస్తున్నాం. అమ్మవారి దర్శనం ఈసారి అన్ని ఏర్పాట్లు బాగా ఉన్నాయి. దంపన వారి దగ్గర కానీ, దారిలో కానీ, తప్పిపోయినప్పుడు కానీ వాళ్ళ అనౌన్స్మెంట్ కానీ బాగా ఉన్నాయి. ఈసారి దర్శనం అయితే మాకు బ్రహ్మాండంగా చాలా బాగా జరిగింది. విఐపి దర్శనం లభించింది. మాకు విఐపి దర్శనం అందించిన వారికి మాకు ధన్యవాదాలు వేస్తాను. ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నటువంటి అధికారులకు, పోలీసు అధికారులకు, పారిశుద్ధ్య అధికారులకు, మీడియా వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ బుడ్డోడే తలనీలాలు సమర్పించుకున్నాడు. ఓకే, అది మొత్తానికి అంటే 900 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ మేడారం జాతర అత్యంత వైభవంగా ఏటికేడు అప్రతిహతంగా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. మీరు 50 ఏళ్ల నుండి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. గత 900 ఏళ్లుగా కూడా అంటే 1940 నుండి ఇంకా ఎక్కువగా ప్రాచుర్యం పొంది ఈ జాతర జరుగుతూ వస్తోంది. ఏటికేడు భక్తులు పెరుగుతున్నారు, ఏర్పాట్లు పెరుగుతున్నాయి. అండ్ ఏటికేడు కూడా ఇది జరిగే విధానం కూడా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎక్కడ నుంచి? హైదరాబాద్ హైదరాబాద్ నుంచి దర్శించుకున్నారా? దర్శించుకున్నాం. బాగా జరిగిందా దర్శనం? బాగా జరిగింది. మొక్కులు సమర్పించుకున్నారా? మీరు లేదండి, ఇదే ఎప్పుడైనా మా ఊర్లో అవుతుంది, అక్కడ పోదాం అన్నట్టు. ఈసారి మేము తప్పకుండా ఇక్కడ రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామన్నట్టు. మీకు అక్కడెక్కడ జరుగుతుంది? మాది కరీంనగర్ డిస్టిక్ అన్నట్టు. కరీంనగర్ డిస్టిక్ లో మాది చిన్న పల్లెటూరులో మాకు జరుగుతుంది. ఇప్పుడు గత 50 ఏళ్ల నుంచి అక్కడనే మా నాన్న అప్పటి నుంచి మేము ఈసారి ఇక్కడ రావాలి, తప్పకుండా మేడారంకు రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి, చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ ఎత్తు బంగారం ఇచ్చాము, ఇక్కడనే సమర్పించాలనే ఉద్దేశంతో మేము అక్కడి నుంచి వచ్చాము. మాకు చాలా సంతోషం ఉన్నదండి. అది కేవలం మేడారంలో మాత్రమే కాదు, తెలంగాణలో కొన్ని జిల్లాలకు సంబంధించి రాగపురం కావచ్చు, వివిధ డిస్ట్రిక్ట్లలో వాళ్ళ ఏరియాస్ కూడా ముఖ్యంగా ఈ మూలంతో ఈ జాతర జరుపుకుంటూ ఉంటారు. కానీ మేడారం అనేది మొదలు ఆది చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడికి వస్తే మొత్తానికి సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుంటే పూర్తి స్థాయిలో ఆ భాగ్యం దక్కుతుంది అని విశ్వసిస్తారు. సో ఊళ్ళలో వాళ్ళ దగ్గర జరిగినటువంటి జాతర కన్నా, సమ్మక్క సారక్క జాతర కన్నా కూడా ఇక్కడ ముఖ్యంగా మేడారం జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అండ్ ఉదయం నుంచి కూడా చూస్తుంటే మార్నింగ్ కన్నా ఇప్పుడు భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పొచ్చు. మధ్యాహ్నం వరకు 3 గంటల వరకే దర్శనం జరిగేది, ఇప్పుడు 4 గంటలు పడుతుంది అంటున్నారు. మరి కాసేపట్లో భక్తుల రద్దీ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం అధికారిక లాంఛనాలతో సమ్మక్క గద్దెపై కొలువు తీరబోతున్నారు. కుంకుమ భరణ రూపంలో ఉన్నటువంటి సమ్మక్కను సాయంత్రం పూట ఎవరైతే ముఖ్య పూజారి వడ్డీలు ఉంటారో ఆయన తన్మయత్వంతో ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారికి అక్కడ చిలకల గుట్ట నుంచి ముగ్గులు వేసి ఘనస్వాగతం పలుకుతూ అధికారిక లాంఛనాలతో అమ్మవారిని గద్దెలపైకి తీసుకురానున్నారు. అయితే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, దర్శనానికి సంబంధించి కావచ్చు, మరికొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. క్యూ లైన్ లో మేము మొన్న వచ్చాము, నిన్న కూడా దర్శనం చేసుకున్నాం, చిలకలగుట్ట వరకు వెళ్ళేసి వచ్చినాం. ఈ రోజేమో దేవుని దర్శనానికి వచ్చినాం. చాలా బాగా జరిగింది, దేవుని దర్శనం బాగా అయింది. అందరూ సంతోషం. అవునా? మార్నింగ్ టైమ్ లో ఇంత లేదేమో కదా? నిన్న కూడా ఇంత లేకుండా, నిన్న కూడా అయిపోయింది దర్శనం. అమ్మవారు వస్తున్నారు, అందుకే లేట్ అవుతుంది అయితే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తుల రద్దీ అధికంగా ఉన్నటువంటి టైంలో పిల్లల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పిల్లల్ని చూసుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుంచి వచ్చాము. మంచిర్యాల నుంచి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే. ఓకే, అది అయితే ఇవాళ ఇప్పటికిప్పుడు వచ్చే దర్శనం చేసుకోవడం కాదు, ముఖ్యంగా 2-3 రోజుల ముందు నుంచే వచ్చి, ఎందుకంటే నిన్నటి నుండే ఈ జాతర మహాజాతర ప్రారంభమైంది అని చెప్పొచ్చు. సారలమ్మ, అదే విధంగా పగిడితరాజు, గోవిందరాజులు నిన్ననే గద్దెలపై కొలువు తీరినటువంటి క్రమంలో ఇప్పుడు అమ్మవారిని ఇవాళ అమ్మవారు గద్దెలపైకి రానున్నారు. సో ఇవాళ ఇది కీలక ఘట్టం అని చెప్పొచ్చు. సాయంత్రం
సాయంత్రం వరకు అధికారిక లాంఛనాలతో అమ్మవారి గద్దెపైకి వస్తారు. భక్తజన సంద్రం మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే 2-3 రోజులు ఇక్కడే ఉండి వంటలు చేసుకుంటూ ప్రతి రోజు కూడా, ఎందుకంటే ఇది 2 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి మహా జాతర, ఆ దక్షిణాది కుంభమేళగా చెప్పుకునేటువంటి జాతర. మరికొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. మంచిగా జరిగింది, గొప్పలాగా బాగున్నది. బంగారం మాకు ఇవ్వలేదు, చేయలేదు. మాకు కొంచెం బంగారం ఇవ్వాలి. మరి ఇప్పుడు మీరు సమర్పించినా కూడా మీకు ప్రసాదం చేతికి వస్తలేదు. రాలేదు తల్లి, మా చేతికి రావాలి. కొంచెం బంగారం వేయమని ఇస్తలేరట, ఇస్తలేరు. ఎంత మొక్కున్నామని ఇస్తలేరు వాళ్ళు. కొంచెం బంగారం ఇవ్వమని మంచిరాల నుంచి వచ్చినాం. మొక్కులు సమర్పించుకుంటున్నాం కానీ అమ్మవారికి మొక్కులు సమర్పించి బెల్లం సమర్పించినా కూడా ఆ ప్రసాదం మా దాకా రావట్లేదు అని చెప్పేసి కొంతమంది భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కూడా కాస్త క్లియర్ గా ఉంటే బాగుంటుంది అంటున్నారు. మరికొంతమందితో మాట్లాడదాం. ఓకే, రంగనాథ్ మనకు వివరాలు అందిస్తారు. సో యాక్చువల్ గా మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద ఎత్తున జన ప్రవాహం ముందుకు తరలి వస్తుంది. ఎక్కడ చూసినా కూడా జనమే కనిపిస్తున్నారు. ఇదంతా కూడా సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్న జనమే. నిన్న సారలమ్మ గద్దెపైకి ఎక్కిన తర్వాత టోటల్ గా సమ్మక్క కోసం ఎదురు చూస్తున్న పబ్లిక్ అంతా కూడా ఇక్కడ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఒక చిన్న ఇష్యూ కూడా ఉంది. ఎందుకంటే బెల్లం ప్రసాదంగా తీసుకుని వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా బెల్లం ప్రసాదంగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈసారి బెల్లం ఇవ్వడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి అని ఆల్రెడీ మంత్రి సీతక్క కూడా చెప్పారు. అయితే బెల్లం ఇక్కడి నుంచి క్లియర్ చేయడం అనేది కూడా కొంత వాళ్ళ ఆచార వ్యవహారాలకు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈసారి పల్లుల నిలువెత్తు బంగారం ఉంచాలి అని సీతక్క చెప్పినా ఇప్పటి వరకు మాత్రం ఆ సిచ్యువేషన్ రాలేదు. సో మనం ప్రతిసారి చూస్తున్నాం, ప్రతి జాతరలో కూడా బంగారం అనేది చాలా కీలకంగా మారుతుంది. ఈసారి ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి అంటే పబ్లిక్ నుంచి వస్తున్న ఒకే ఒక డిమాండ్ తమకు ప్రసాదం అందలేదు. అయితే మొత్తంగా ఈ జాతరలో ఒకవైపు బెల్లం ప్రసాదంగా తీసుకోవాలన్న ఆలోచన ఒకవైపు అయితే, ఇవన్నీ ఒక ఎత్తు ఖచ్చితంగా తల్లుల రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు మనకైతే. చిలకలగట్టు నుంచి ఆల్రెడీ పైన పూజలు మొదలయ్యాయి. అధికారులంతా కూడా మంత్రి సీతక్క ఇతరులంతా కూడా కలెక్టర్ ఎస్పీ అంతా కూడా చిలకలగట్టు వైపు వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత తమ నెక్స్ట్ ఆ తర్వాత అక్కడ వాళ్ళని కిందికి పూజారి కిందికి వచ్చిన తర్వాత మిగిలిన కార్యక్రమం అంతా కొనసాగుతుంది. అప్పటి వరకు చిలకలగట్టు నుంచి మేడారం వరకు కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటే ఆ రోడ్ అంతా కూడా పబ్లిక్ ఇరువైపులా నిండిపోయి ఉన్నారు. నిన్న రాత్రి నుంచే జాతర అంతా కూడా పూర్తిగా పబ్లిక్ తో నిండిపోయింది. ఎక్కడ చూసినా జనసంద్రమే కనిపిస్తుంది. ప్రధానంగా మేడారం ఒకప్పుడు గుడారం అయితే ఇవాళ ఒక మహానగరంగా మారుతుంది. విశ్వంలో ఎక్కడ లేని నగరం. ఇక్కడ సుమారుగా ఈ ఒక్క రోజే 30 నుంచి 50 లక్షల మంది ఒక్క రోజే ఉంటారు. రేపు మాత్రం 70 లక్షల మంది వరకు వస్తారన్న అంచనా అధికారులు వేస్తున్నారు. ప్రధానంగా ఈ పబ్లిక్ ఫ్లోటింగ్ అంత పెద్ద ఎత్తున ఉంటుంది. అయితే ఇక్కడ ఆవాసంగా 3 రోజులు ఉంటారు. సారలమ్మ వచ్చిన రోజు మొదలుకుంటే సమ్మక్క రావడం, ఆ తర్వాత మొక్కుబడులు చెల్లించే వరకు కూడా ఇక్కడ పబ్లిక్ ఉంటారు. సో ఈ నేపథ్యంలో చూసిన ఒకసారి పబ్లిక్ తో మాట్లాడించే ప్రయత్నం చేయండి, చూద్దాం. ఖచ్చితంగా రంగనాథ్ ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్ గా కూడా ఉన్నారు. ఎందుకంటే ఏర్పాట్లకు సంబంధించి కొంతమంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది ఇంకా చేస్తే బాగుండేది అని చెప్పేసి కూడా అంటున్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వర్ధన్పేట మండల్, వరంగల్ డిస్ట్రిక్ట్, లేబర్తి విలేజ్. నా పేరు శ్రీనాథ్. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో సీతక్క ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నందున మేమందరం చాలా ఆనందదాయకం చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసంద్రమాన్ని చూస్తే చాలా అంగరంగ వైభవంగా అనిపిస్తుంది. మాకు కూడా ఇలాంటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది మాకు కూడా ఆనందదాయకంగా ఉంది. చేసిన ఏర్పాటుకు ధన్యవాదాలు. ఇప్పుడు కొంతమంది అంటే ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది అవుతోంది. క్యూ లైన్లకు సంబంధించి అసలు క్యూ లైన్ ఏవో తెలియకుండా ఉంది. అటు సారలమ్మ కావచ్చు, పగిడిదరాజు దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు, గోవిందరాజు దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు, మొత్తం ఒకేసారి రౌండప్ గా దర్శనం చేసుకునేటువంటి అవకాశం కలగట్లేదు. ఒకేసారి కాకుండా అటు వాళ్ళు బయటకు వెళ్తున్నారు, ఇటు వాళ్ళు బయటకు వెళ్తున్నారు. అందరికీ ఒక్కసారి లోపలికి వస్తే దర్శించుకునే అవకాశం కలగట్లేదని కొంతమంది భక్తులు అన్నారు. అట్లాంటి పరిస్థితి చాలా తక్కువ ఉన్నటువంటి క్రమంలో కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది, కానీ మిగతా వాళ్ళు వెళ్ళడానికి అనుకూలంగానే ఉంది. అలాంటి ఇబ్బంది ఏం లేదండి. అది అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేమైతే ఏర్పాట్లు చక్కగా చేసాం. వీలైనంత వరకు ఈవెన్ ఉదయం నుంచి కూడా మనం పోలీసులకు సంబంధించి కూడా మాట్లాడాము. ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అవి వాళ్ళ సాయి శక్తిలా ప్రయత్నిస్తున్నారు. భక్తులు ఏటికేడు పెరుగుతున్నటువంటి క్రమంలో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ మరింత భక్తుల సంఖ్య పెరిగింది అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మహిళల భక్తుల సంఖ్య మరింత పెరిగింది అని చెప్పొచ్చు. ఫ్రీ బస్సు కారణంగా మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు అని చెప్తున్నారు.
అయితే రేపైతే మరింత మంది ఎక్కువగా దర్శించుకునే అవకాశం ఉంది. సుమారు 60 నుంచి 70 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది ఒక్క రోజు అని చెప్పేసి అంటున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొత్తగట్టు మామూలు మీ వల్ల ఆపుతాం మేము. కొత్తగట్టు నుంచి మేము సమ్మక్క తీర్థం వచ్చినాం. మేము అందరం మంచిగా ఉండాలి, మా పిల్లలు మా పంటలు ఇట్లా మంచిగా ఉండాలని వచ్చినాం. అన్ని మట్టుకుంటా మొక్కులు చెల్లించుకున్నారా? చెల్లించుకున్నాం. ఏంటిది బంగారమా, ఒడిబియ్యమా, లేకపోతే కొబ్బరికాయ వచ్చినాం బంగారం. మంచిగా మేము అందరం మంచిగా ఉండాలని కోరిక మీద వచ్చినాం. మొదటి నుండి ఇక్కడ సమ్మక్క సారంలో మీకు మొక్కులు ఎప్పుడైనా ఇక్కడనే మా మొక్కులు ఇక్కడనే. మేము అందరం మంచిగా ఉండాలి మా కుటుంబం. రండి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పోచంపల్లి గ్రామం నుంచి వచ్చామండి. పోచంపల్లి రేగొండ మండలం. అంటే అన్ని మార్నింగ్ స్టార్ట్ అయ్యి వచ్చాము. వచ్చేసి కొంచెం జంపిన వాగులో స్నానాలు ఇట్లా వేసేసి తినేసి అండ్ తర్వాత మళ్ళీ 2 గంటలకు అక్కడ లైన్ నిల్చుంటే కొంచెం అంత లైన్ అంతా చాలా పెద్ద ఉంది. వచ్చేసరికి ఒక 2 గంటలు పట్టింది. సో అంత చేసేసరికి దర్శనం జరిగింది. బాగుంది, చాలా బాగుంది. అంత ఏర్పాట్లు బాగుంది, దర్శనం బాగుంది, అంత బాగుంది, చాలా బాగుంది. మేము 2 days అవుతుంది మేడం వచ్చి. పిల్లలు ఇట్లా అందరూ బాగుండాలని తల్లులకు మొక్కులు అప్పచెప్పుకున్నాం. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. చెప్పండి, దర్శనానికి ఎప్పుడో వచ్చినా 3 days అవుతుంది. వాళ్ళ దర్శనం ఇవాళ సాయంత్రం అమ్మవారు ఇవాళ చేసుకుంటారా లేదంటే ఇవాళ దర్శనానికి వచ్చినాం. అవ్వలేదు, ఇప్పుడే ఇప్పుడే చెల్లించుకోవడానికి వచ్చినాం. ఇంకా నల్ల నీళ్ళాలు ఇవ్వడము, ఒడిబియ్యం పోసేసి వెళ్ళడం అట్లాంటివి ఉంటాయి కదా. స్నానాలు అవన్నీ చేసి ఇప్పుడు అమ్మవారి మొక్కలు పెట్టుకోవడానికి ఇప్పుడు వచ్చింది. మొత్తానికి 4 రోజుల ట్రిప్ ఇటే. ఓకే, అది మొత్తానికి వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. చెప్పండి, మీరు ఎక్కడ సారా? హైదరాబాద్ నుంచి వచ్చినాం. బాగుంది, ఫెసిలిటీ బాగా చేసి, బస్ ఫెసిలిటీలు బాగున్నాయి అంత. అది మొత్తానికి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున భక్తజన సంద్రం తరలి వస్తుందో. మరి కాసేపట్లో ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత మరింత రద్దీ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే కాస్త ఏర్పాట్లు బాగున్నప్పటికీ దర్శనం అంటే రద్దీ ఎక్కువ ఉండడం వల్ల దర్శన సమయం కాస్త ఎక్కువ పడుతోంది. 3-4 గంటల సమయం పడుతోంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు అంటే వచ్చిన వాళ్ళు ఎంతో కొంత బంగారం ప్రసాదంగా తీసుకెళ్లడమా, బంగారం అమ్మవారికి సమర్పించడమా జరుగుతుంది. మరి బంగారంగా బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తారు అనేది మనం మాట్లాడుకుందాం. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేసిన తర్వాత చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గంట అన్నట్లేదా? ఏపూర్ నుండి వచ్చాం. ఏపూర్ నుంచి చిట్టాల దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారా? చేసుకుంటున్నాం. బాగా జరిగిందా? బాగా జరిగింది, ఏర్పాట్లు బాగా జరిగాయి. అది అంటే వాళ్ళకు తోచిన విధంగా అమ్మవారికి ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక ఆదివాసీ సాంప్రదాయం, గిరిజన సాంప్రదాయం, ఎప్పటి నుండో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ముఖ్యంగా చెప్పాలి అంటే పట్టణానికి నగరాలకు ఆదివాసీలు దూరంగా ఉంటారు. వాళ్లకు ఉన్న దాంట్లో విలువైంది అనంటే ఆ కాలంలో ఉప్పు బెల్లంగానే చూసేవాళ్ళు. బెల్లమే అత్యధిక రేట్ ఉంటుంది, సో దాన్ని బంగారంగా భావించేవాళ్ళు. అందుకే అమ్మవారికి బంగారాన్ని సమర్పించి నిలువెత్తు బంగారంగా బెల్లాన్ని సమర్పించి, అందుకే బెల్లాన్ని ఇక్కడ బంగారంగా అంటారు. ఎవరైనా కూడా బంగారం ఇచ్చాము అని చెప్తారు కానీ బెల్లం అన్నటువంటి మాట అసలు వాడను కూడా వాడరు. అంత ఇదిగా ప్రసాదాన్ని ఇస్తారు. ఆ ప్రసాదం దొరికినా కూడా మహద్భాగ్యం అనుకుంటారు. ప్రసాదం సమర్పించిన తర్వాత మళ్ళీ తీసుకు వెళ్ళినటువంటి ప్రసాదాన్ని ఊళ్ళో వాళ్ళ బంధువులకు, వాళ్లకు పంచిపెట్టుకుని వాళ్ళకు కూడా మేలు జరగాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఉంటారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రాము అండి, కొత్తగూడెం నుంచి వచ్చా, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఇది ఫస్ట్ టైం అండి లైఫ్ లో రావడం. ఇంత బాగా ఇంత గ్రాండ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుందండి, ఫస్ట్ టైం ఫీలింగ్. చాలా బాగా హ్యాపీగా, అంటే చాలా డివోషనల్ గా ఫీల్ అవుతున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అయిందండి, ఇప్పుడే చేసుకొని వచ్చాను. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, అయినా సరే చాలా బాగుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. లేదండి, ఫ్యామిలీతో వద్దాం అనుకుంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది కదా, ఇవాళ సెకండ్ డే కదా జాతర, క్రౌడ్ ఎక్కువ ఉంటది అని చెప్పి సింగిల్ వచ్చాను. దర్శనం బాగా జరిగింది. అది అంటే రద్దీ దృష్టిలో పెట్టుకొని కూడా రావాలనుకున్న వాళ్ళు కూడా చెప్పండి.
ప్రసాదం ఇవ్వడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇవ్వట్లేదా ప్రసాదం మీకు? మేమే ఎక్కి దుంకి తీసుకోవాల్సిన టైం వచ్చింది. 4 గంటలు ఇస్తేనే ప్రసాదం ఇస్తాను, 150 అడుగుతున్నారు. పట్టుకుంటే ప్రసాదం తీసుకొచ్చిస్తాను, లేకపోతే ప్రసాదం ఇస్తలేదు. డబ్బులు ఇస్తే ప్రసాదం మేడం ఇస్తలేరు. చాలా తప్పుతున్నారు అండి, చాలా ఘోరంగా చాలా తగ్గుతున్నారు. మళ్ళీ దేవుణ్ణి చూడనియడం లేదు, ఇలా ఇసురు కొడుతున్నారు. అవును, కాకపోతే మరీ అసలు చిన్న 3 years old పిల్లలు కూడా తప్పేస్తున్నారు. చాలా ఇదేంటి అక్కడి వరకు వస్తున్నారు, అక్కడ కాగానే ఇట్లా మొత్తం ఇట్లా నూకేస్తున్నారు. చాలా అంటే మనం కూడా డిసిప్లిన్ గా ఉండాలి కదా, ఏర్పాట్లు ఎన్ని చేసినా కూడా అందరూ కూడా డిసిప్లిన్ గా మంచిగా వెళ్తేనే పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కదా. మరి భక్తులకు చెప్పు, అలా వెళ్ళకండి, మంచిగా వెళ్ళండి, చిన్న పిల్లలు ఉంటారు అని చెప్పు. చెప్తే వినడం లేదు అసలు. అది ఎక్కువ రద్దీ ఉండడం వల్ల ముఖ్యంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు పెద్దవాళ్ళకి కనిపించరు, సో తోసినప్పుడు వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతుంది పిల్లలే అని చెప్పొచ్చు. మీరు కూడా ఇబ్బంది పడ్డారా? మొత్తం బెల్లం వేసిన ప్రసాదమే. వాళ్ళకి బంగారం వచ్చిన పిత్తంటే బెల్లం ఏమంటలేదు, బెల్లం అంతా అల్లనే పడ్డది. ప్రసాదం అంతా కూడా ప్రసాదం ఏమన్నా ఇస్తలేదు. నెట్ ఎత్తాలి ఎప్పుడు మీరు నిలువెత్తు బెల్లం మీరు సమర్పిస్తారమ్మా, అందులో కొంచెం ప్రసాదం రిటర్న్ నెట్టేసిండు, నెట్టేస్తాను కింద కూడా పైసలు పట్టుకుంటే పట్టుకొచ్చిస్తారు, లేకపోతే ఇస్తలేదు. డబ్బులు వేసుకుంటారు, మళ్ళీ తీయకుండా బెల్లం ఇస్తలేదు. కొంచెం ఇంప్రూవ్ కాలేదండి, అప్పుడు బాగుండే, ఇప్పుడు కొంచెం కొంచెం మారింది కదా, కొంచెం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది. జంపన్న పోతే మాత్రం ఎన్ని కిలోమీటర్లు నడిచిన వస్తు మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. చిన్న పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది అనిపించింది మాకైతే. చాలా ఇబ్బంది. వాళ్ళ డిపార్ట్మెంట్ మా దగ్గరికి ఎందుకు వస్తారని అంటారు. మేము కూడా డిపార్ట్మెంట్, మాది హెల్త్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ ఇక్కడికి రావద్దు, అక్కడికి రావద్దండి. చాలా ఈసారి చాలా ఇబ్బంది. అదే అనౌన్స్ చేస్తున్నారా ప్రసాదం చేయకండి అని చెప్పి, అక్కడి నుంచి ఇక్కడ వచ్చే లాభం ప్రసాదం చేయకండి ఎందుకు చెప్తున్నాడు ఆయన? అనౌన్స్మెంట్ చేస్తున్నాడు కదా, దేనికోసం చేస్తున్నాడు అంటే అక్కడి నుంచి ప్రసాదం ఏముంటుంది, ప్రసాదం ఇవ్వాలి కదా. అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తే ప్రసాదం చేయకుండా చెప్తే అంత ఇక్కడ వచ్చే లాభం. చాలా బాగున్నది ఇక్కడ, కానీ పబ్లిక్ బాగున్నారు, మంచిగా వదిలేసిండు, కానీ ధన్యవాదాలు పెట్టాలి. అదే ముఖ్యంగా చెప్పాలి అని అంటే కొంతమంది అంటే ఎక్కువ రద్దీ ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నది అయితే వాస్తవం. అందులో చిన్నపిల్లలు కాస్త ఎక్కువ ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఈ ఒకరినొకరు తోసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు. మరోవైపు ఏంటంటే ముఖ్యంగా ప్రసాదానికి సంబంధించి మా ఎత్తు నిలువెత్తు బంగారం ఇచ్చినప్పటికీ మాకు కొద్దిగా ప్రసాదం రిటర్న్ ఇవ్వట్లేదు. అమ్మవారికి సమర్పించిన తర్వాత ఏదైతే రిటర్న్ ప్రసాదంగా ఇస్తారో అది ఇవ్వట్లేదు అని చెప్పేసి, అయితే 100-50 చేతిలో పెడితేనే ఆ ప్రసాదం ఇస్తున్నారు అని చెప్పేసి కొంతమంది భక్తులైతే మనతో వాపోయినటువంటి పరిస్థితి. అదే విధంగా ఉదయం కూడా చాలా మంది అంటే 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ చేతిలో చూపిస్తే వాళ్ళకి ప్రసాదం ఇస్తున్నారు, లేకపోతే అసలు వాళ్ళ వైపు కూడా చూడట్లేదు. మామా ఎత్తు నిలువెత్తు బంగారం మీ జోకి ఇచ్చిపోతున్నప్పుడు మాకు కొద్దిగా ప్రసాదం ఇవ్వలేరా అంటున్నారు. సో ఆ దిశగా కొద్దిగా ఆలోచించాలి అని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉంది ఏంటి అని చాలా ఇబ్బంది పడకుండా మేము దేవుణ్ణి దర్శనం చేసుకున్నాం, ఇంటికి వెళ్తాము. ఇవాళ నిన్న వచ్చినాం మేము నైట్. చాలా బాగుంటది ఇక్కడ. మాకు 25 సంవత్సరాల నుండి వస్తున్నాం మేడం. మా పిల్లలు చిన్న పిల్లలు కానండి, ఇప్పుడు వాళ్ళ మమ్మల్ని తీసుకొస్తారు. థ్యాంక్స్. నేర్చుకున్నాం మేడం. 2 రోజులైందా 3 రోజులైందా? 2 రోజులు అవుతుంది మేడం. నిన్న మబ్బులు వెళ్ళినాం మేడం. 20 ఏళ్ల నుండి ముఖ్యంగా చెప్పాలంటే ఇలవెల్పు తలనీలాలు సమర్పించేటువంటి దైవంగా చాలా మందికి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళ పుట్టు వెంట్రుకలు ఇక్కడే తీసేటువంటి ఆనవాయితీ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకైతే ఖచ్చితంగా 5 ఏళ్లలోపు ఉన్నటువంటి బిడ్డలకు వాళ్ళకి బంగారాన్ని అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు. అయితే ఇక్కడ
ముఖ్యంగా ఏర్పాట్లకు సంబంధించి వీటికి సంబంధించి ఇంత పెద్ద క్రౌడ్ ను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు ఏంటి అని ఇక్కడ కొంత అధికారులను అదే విధంగా కంట్రోల్ సిబ్బందిని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆ క్రౌడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ముఖ్యంగా ఇందులో మహిళా పోలీసులు కూడా వాళ్ళు నమస్తే అండి. మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటున్నటువంటి క్రమం అయితే మనకు కనిపిస్తోంది. మనం మరికొంతమంది భక్తులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి? హనుమకొండనా? వరంగల్. చెప్పండి. తల్లి దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా కూడా 3వ సారి. ఇటువైపు రండి, లైన్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తల్లి దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిన అనుభూతి సరిపోదండి. చాలా సార్లు వచ్చాము. సమ్మక్క సార్లమ్మనేగా చాలా అనుభవం, చాలా మందికి నమ్మకం. చాలా మంది వస్తుంటారు పోతుంటారు. ఎంత వచ్చినా కొంచెం రిస్క్ అనేది ఉండకుండా. అంటే చేసే జాతర ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా. ఇప్పుడు అంటే ఇదివరకు ఎప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది జాతర? అప్పటికి ఇప్పటికి చేంజ్ అయింది. అప్పుడు బాగానే ఉండండి. ఇప్పటికి పోతుంది, భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. అంటే దర్శనాలు తొందరగా జరిగేది దర్శనం కదండి. భక్తులు అమ్మవారితో నమ్మకం పెరుగుతుంది. ఒకప్పుడు మామూలు వచ్చేవారు, భక్తులు పెరిగిపోతున్నారు. అంతకుముందు 2 నెలలకు ఒకసారి వచ్చేది. ఇప్పుడు మొత్తం ప్రతినిత్యం జరుగుతుంది అమ్మవారు దర్శనప్పుడు. 3 నెలల పాటు జరుగుతుంది. మళ్ళీ 3 రోజులు ఒక ఎత్తు మేడం. ఓకే, అది మొత్తానికి అప్పటికి ఇప్పటికైతే చాలా తేడా ఉంది అని అంటారు. ఇప్పుడు బయట అంటే వండుకోవడానికి ఉండడానికి కూడా ఏర్పాట్లు అవన్నీ చేస్తూ ఉంటారు కదా. అన్ని చాలా ఫెసిలిటీస్ గవర్నమెంట్ ద్వారా చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి. అప్పుడు కొంచెం ఇబ్బందులు ఉండేది, ఇప్పుడైతే వస్తే హ్యాపీగా అనిపిస్తుంది. 1 or 2 days ఉన్నా కూడా ఇబ్బంది ఉందండి. ఇక్కడ ఏం లేకుండా చూస్తున్నారు మేడం వాళ్ళు. సీతక్క మేడం వారికి ధన్యవాదాలు. ఓకే, అది భక్తులైతే ఏర్పాట్లకు సంబంధించి సార్ అంటే బాగా ఇష్టం అండి. ఈసారి రేవంత్ రెడ్డి గారు బాగా చేపించారని మేమైతే అనుకుంటున్నాము. అంతా మంచిగా జరిగింది. మాకు ఒక్కడు సీఎం లా ఎట్లనో అట్లా అనిపించిందండి. బాగుందండి, చాలా బాగా చేసిండ్రు. అన్ని కూడా ఎవ్వరు కొట్లాడకుండా ఏం లేకుండా మంచిగా వచ్చినామండి. క్యూలా ఏం ఇబ్బంది లేదు. వాటర్ కూడా మధ్యలో ఇస్తున్నారు. ఇబ్బంది ఏం లేదండి. చాలా బాగా జరిగింది. సమ్మక్క సారక్క జాతర చాలా బాగా జరిగింది. అది కొంతమంది భక్తులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏర్పాట్లు బాగా జరిగాయి. ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం చాలా బాగా జరిగింది దర్శనం. అన్ని గెలుచుకున్నాం. అది అంటే ఇక్కడ మనం ఉదయం నుంచి కనుక చూసినట్లయితే 2 విధాలుగా చెప్పొచ్చు. ఒకటి ఏర్పాట్లకు సంబంధించి సంతృప్తికరంగా కొంతమంది ఉన్నారు. ఎందుకు అంటే టైం ఉదయం కొద్దిగా దర్శనం చేసుకునేటువంటి టైం తక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా సమ్మక్క వచ్చేటువంటి టైంకి ఈ దర్శనం చేసుకునేటువంటి టైం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో టఫ్ సిచ్యువేషన్ అనిపిస్తుంది. మరోవైపు ఏర్పాట్లకు చూసుకున్న, క్యూ లైన్లకు చూసుకున్న ఏర్పాట్లు అయితే చేశారు. కాకపోతే రద్దీ ఎక్కువ ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రసాదానికి సంబంధించి ప్రసాదం ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరి కాసేపట్లో సాయంత్రం అమ్మవారు గద్దెపై కొలువు తీరబోతున్నారు. కుంకుమపరిణ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని అయ్యవారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు. ఇక్కడ కొలువు తీరిన తర్వాత ఇంకా అస్సలు ఘట్టం కీలక ఘట్టం అని చెప్పొచ్చు. ఇక సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు ఇక భక్తులు రద్దీ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇసుకేస్తే రాలనంత భక్తజనం మాత్రం మేడారం జాతరలో ఉన్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ జోస్నా. తల్లుల యొక్క స్పర్శ ఉంది. తల్లుల యొక్క జీవితాలు వ్యాప్తి ఉన్నాయి. ఏం గుడి లేదు, బంగారం లేదు, శిలలు లేవు, శిల్పాలు లేవు, విగ్రహాలు లేవు. అక్కడ వచ్చి అట్లా చూస్తున్నారు కదా, అట్లా మొక్కుకొని అట్లా వేసుకొని పోతున్నారు. అంటే వచ్చినటువంటి వాళ్లకు వాళ్ళ జీవితంలో మంచి జరుగుతుంది. మనం కూడా నిన్నటి వరకు సామాన్యులమే కదా, అలా మా అందరి జీవితాలు సామాన్యులు. ఈ తల్లుల సేవలో ఈ స్థాయికి ఒక అవకాశం వచ్చింది. రేపు సీఎం గారు, అదేవిధంగా గవర్నర్ గారు, ఇంకా మంత్రులు కూడా కొంతమంది వస్తారు. శ్రీధర్ బాబు గారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా వస్తా అని మాట ఇచ్చారు. స్పీకర్ గారు వస్తారు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. కొంతమంది వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. నేను ఒక్కదాని అయిపోయి మీరు చూస్తున్నారు కదా, ఇక కొంచెం తప్పకుండా సక్సెస్ అవుతుంది. అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నాము. ప్రజాప్రతినిధిగా నేను ఒక్కదానే ఇక్కడ అంటే కనబడుతున్నప్పటికీ అధికారులందరూ వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు.
వాళ్ళని ఎప్పటికప్పుడు నేను కోఆర్డినేట్ చేసుకుంటున్నా. వాళ్ళకు కూడా చెప్తున్నా. ఎస్పీ గారు కొత్తగా వచ్చినప్పటికీ ఆయన కూడా 2 months నుంచి స్ట్రెయిన్ తీసుకున్నారు. కలెక్టర్ గారు కూడా చూస్తున్నారు. ఎండోమెంట్ ఈవో కూడా మాకు మెయిన్ ఇంపార్టెంట్ పూజారులతోటి వారు కూడా అందుబాటులోనే ఉంటున్నారు. అన్ని శానిటేషన్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఆర్టీసీ కానీ, మేజర్గా ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా ముందు వాళ్ళు కూడా పనిచేసుకున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఎట్లా అని ఇప్పుడు నీళ్ళది కానీ, శానిటేషన్ కానీ, క్యూ లైన్స్ కానీ, ట్రాఫిక్ కానీ ఇవి మేజర్గా 5-6 డిపార్ట్మెంట్స్ని ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తున్నాం.